యేసుక్రీస్తు అత్యంత కృప కలిగిన నామమున మీకందరికీ శుభములు కలుగును గాక. సర్వాధికారి అయిన దేవుడు మనల్ని ప్రేమించి ఈ సమయాన్ని మనకు అనుగ్రహించినందులకై ఆయనకి ఎంతో వందనస్తులం అంటున్నాం. ప్రభు యొక్క కృపను బట్టి మీ ఎదుట నా యొక్క అనుభవ సాక్ష్యాన్ని పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన మహా కృపను బట్టి వందనాలు. ప్రార్థన చేసుకొని ఈ యొక్క సాక్ష్యపు అనుభవాన్ని మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ మహాకృపను బట్టి వందనాలు. పాపిని నన్ను రక్షించుకొని మీ యొక్క కుమారుడిగా స్వీకరించి మీ యొక్క సత్యవాక్యమును ప్రకటించే యోగ్యతలోనికి మీరు తీసుకుని వచ్చినందులకై స్తోత్రములు. మీ వాక్య అధ్యయన ఆశీర్వాదముల చేత దేవ సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించడాన్ని రాయబడిన మాట దేవ మీ యొక్క వాక్యములు రాయబడినట్లుగా మీ వాక్యమును చెప్పడానికి, ప్రకటించడానికి, మీ కొరకు సాక్షులుగా నిలవడానికి మీరు ఇచ్చిన మంచి అవకాశం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. లోకంలో ఎక్కడ దొరకని గొప్ప సంతోషం, సమాధానం మీ సన్నిధిలోనే అనుగ్రహించబడినందులకై వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సాయంకాల సమయంలో మీ యొక్క పరిశుద్ధమైన వాక్య అధ్యయన ఆశీర్వాదముల చేత దేవ నన్ను ఎలాగ దర్శించారు, ఆ యొక్క సజీవ సాక్ష్యాన్ని మీ ప్రజలతో పంచుకోవడానికి మీరు ఇచ్చిన మంచి అవకాశం బట్టి వందనాలు చెల్లించుకుంటూ, అవసరమైన మాటలే దేవ మీకు మహిమకరముగా అనేక రక్షణార్థమై దేవ మీ యొక్క సత్య మాటలే చెప్పడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు సర్వకృపా సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు మనము చదువుకుందాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితుమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుచుతున్నాము. నేను 1977వ సంవత్సరం మే నెల 25వ తేదీన మా స్వగ్రామమైన ఒంగోలులో జన్మించడం జరిగింది. మా తల్లిదండ్రులు, మా తండ్రి గారి పేరు డేవిడ్, మా అమ్మగారి పేరు పెర్సిస్ ఫ్రాంక్లిన్. మా అమ్మగారు నాన్నగారు చీరాల దగ్గర సంతరా ఊరు అనే ఊరిలో సేవ చేస్తూ ఉండేవారు. అప్పుడు మా అమ్మగారు రక్షించబడక ముందుగానే మా తాతగారు ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు మా నాన్నగారికి, మా అమ్మగారికి వివాహం జరిగింది. తర్వాత నేను 1977వ సంవత్సరంలో నేను జన్మించాను. ప్రభు యొక్క కృపను బట్టి నా యొక్క బాల్య దినంలో మా నాన్నగారు వృత్తిరీత్యా పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉండేవారు. అక్కడి నుంచి మేము ఒంగోలు నుంచి ప్రకాశం జిల్లా దొనకొండ అనే గ్రామానికి ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. మళ్ళీ అక్కడి నుంచి చీరాల నుంచి మళ్ళీ మార్కాపురంలో మేము 5 సంవత్సరములు నా యొక్క స్టడీ అంతా అక్కడే జరిగింది. అక్కడ నా జీవితంలో మొట్టమొదటిగా మారుమనసు అనే మాట నేను విన్నాను నా వ్యక్తిగతంగా. మా సండే స్కూల్ టీచర్ గారు జయలక్ష్మి గారు, మా సండే స్కూల్ టీచరు ఆంటీ గారు నన్ను ఎంతగానో ఆత్మీయంగా బలపరుస్తూ వచ్చి, ఆ దినాల్లో నేను చాలా అల్లరిగా తిరుగుతూ ఉండేవాడిని. సండే స్కూల్లో నా అంత అల్లరి ఎవరు చేసి ఉండరు. అంత భయంకరంగా కనిపించకుండా భయంకరంగా అల్లరి చేసేవాడిని. అలాంటి పరిస్థితుల్లో నా జీవితంలో ఆ యొక్క పరిస్థితి ఎలా ఉండేదంటే, సండే స్కూల్కి వచ్చినప్పుడల్లా
మా సండే స్కూల్ టీచర్ గారు నేను సండే స్కూల్లో అల్లరి చేసే దాన్ని బట్టి సండే స్కూల్ అయిపోయిన తర్వాత మందిరానికి వచ్చిన మా నాన్నగారితో, అయ్యా నీ కొడుకు బహు అల్లరిగా చేస్తున్నాడు, పాటలు పాడు, వాక్యం వినడు, భయంకరంగా అల్లరి చేస్తాడు అని చెప్పడం. ఇంటికి పోయినాక మా నాన్నగారు తనకు అందుబాటులో ఉన్న లాఠీకర్ర నా శరీరం మీద ఎన్నోసార్లు వాడటం జరిగింది. అలాగూ వారు నన్ను క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఆ యొక్క అల్లరి నా యొక్క జీవితంలో నుంచి తొలగిపోవడానికి వారు చేసిన ప్రయత్నాలు అన్నీ కావు. తరువాత అక్కడి నుంచి మేము చీరాలకు ట్రాన్స్ఫర్ అవ్వటం జరిగింది. నేను 10th క్లాస్ అక్కడే మార్కాపురంలో ముగించడం జరిగింది. ఆ తర్వాత నేను మొట్టమొదటిగా దేవుని వాక్యం ఎక్కడైతే మార్కాపురంలో విన్నానో అక్కడి నుంచి నాలో ఒక కార్యం జరుగుతూ వస్తుంది. నేను దేవుని బిడ్డను అనే ఒక తీర్మానం జరిగింది. తర్వాత మేము చీరాలు వచ్చిన తర్వాత నాన్నగారు పోలీస్ కానిస్టేబుల్ చీరాలు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత చీరాల్లో నాకు ఇంకా లోక స్నేహము ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయింది. మందిరానికి వెళ్తుంటాను కానీ మందిరంలోనేమో చక్కగా పని చేస్తూ ఉంటాను. ప్రసాద్ చాలా మంచిగా పనిచేస్తాడు అని అనిపించుకుంటున్నాను. బయటికి రహస్యంగా నా లైఫ్లో ఎంత భయంకరంగా ఉండేవాడిని అంటే అంత భయంకరంగా ఉండేవాడిని. దేవుని వాక్యంలో ఒక మాట వ్రాయబడింది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనంలో, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఈ మాట నా జీవితంలో మొట్టమొదటిగా 95వ సంవత్సరంలో దేవునికి వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు నేను విన్నాను. అంతకుముందు నా లైఫ్ ఎలా ఉండేదంటే ఒక అవిశ్వాసిగా, ఒక అసహ్యుడిగా, ఒక నరహంతకునిగా, ఒక వ్యభిచారిగా, ఒక అబద్ధికునిగా నేను ఉండేవాడిని. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో నేను ఉంటున్నాను. తల్లిదండ్రులకు విధేయత చూపించినట్టుగా ఉండేవాడిని, అయితే తల్లిదండ్రులకు విధేయత చూపించేవాడిని కాదు. దేవుని యొక్క సేవకులకు లోబడినట్టుగా ఉండేవాడిని, దేవుని సేవకులకు లోబడేవాడిని కాదు. పైకి వేషధారణ బ్రతికేవాడిని. భయంకర పరిస్థితుల్లో ఉండేవాడిని. ఇలాంటి పరిస్థితి నాలో ఉన్నప్పుడు ఒక దినాన్న దేవుని యొక్క దాసులు వాక్యం చెప్తా ఉన్నారు. ఆ దినమున యవనస్తుల కూడిక జరుగుతూ ఉంది చీరాల బేరాక ప్రార్థనా మందిరంలో. ఆ దినమున నేను అక్కడ మందిరం అంతా ఊడ్చి చాపలేసి దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఎందుకంటే నేను నాతో పాటు 3 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. మేమందరం మందిరం శుభ్రం చేయటం, చాపలేయడం ఇవన్నీ జరుగుతూ వచ్చి ఆ దినమున అలాగే మందిరం శుభ్రంగా ఊడ్చేసి చాపలేసేసి ఆ మీటింగ్ కొరకు అన్ని ఏర్పాట్లను చేసి మీటింగ్లో కూర్చున్న తర్వాత నాతో దేవుడు ఇదే మాట ద్వారా మాట్లాడాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం ద్వారా. అప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు, నా వైపు ఏలు చూపించి, నువ్వు పిరికివాడివి, నువ్వు అవిశ్వాసివి, నువ్వు అసహ్యుడవు, నువ్వు నరహంతకుడివి, వ్యభిచారివి, మాంత్రికుడివి, విగ్రహాధికుడివి, అబద్ధికుడివి, నువ్వు చచ్చిపోతే ఇదే నువ్వు ఎక్కడికి పోతావు అన్న వాక్యం చెప్తా ఉన్నప్పుడు నాకు ఒక్కసారిగా ఏంటి నా వైపు చూసి చెప్తున్నాడు ఏంటి అని అనుకున్నాను. వెంటనే దేవుని వాక్యంలో ఆ మాట నన్ను తాకింది. స్పష్టంగా నాతోనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నువ్వు చచ్చిపోతే ఎక్కడికి పోతావు అనే మాట భయంకరంగా ఆ మాట చెప్పగానే నాకు భయం వేసింది ఒకసారి. వెంటనే అక్కడక్కడ మోకరించి, ప్రభా
నేను పాపిని, నా పాపము క్షమించు, నన్ను నీ రక్తం చేత కడిగి పవిత్రపరచు ప్రభా, నన్ను నీ బిడ్డగా స్వీకరించయ్యా అని ఏడ్చి నా లైఫ్లో మొట్టమొదటిసారిగా నా పాపములు ఒప్పుకొనటం జరిగింది. నా పాపములు ఒప్పుకున్నాను. హృదయంలో నెమ్మది వచ్చింది. నా పాపమంతా నా వీపు మీద నుంచి ఎవరో తీసి పక్కన పెట్టినట్లుగా, పెద్ద బండరాయి తీసి పక్కన పెట్టినట్లుగా అయిపోయింది. ఆకాశంలో పక్షి ఎలాగైతే రెక్కలు విప్పి ఎగురుతూ ఉంటుందో అంత సంతోషం, అంత హ్యాపీనెస్ నాలో నేను అనుభవించాను. నా పాపంలో ఒప్పుకున్నాను, నా జీవితం మారింది. వెంటనే సైతానుడు ఊరుకోడు కదా. వెంటనే సైతానుడు ఏం చేశాడంటే నా ఫ్రెండ్స్ని ప్రోత్సహించి, అప్పుడు దాకా అంతకుముందు నేను సినిమాకి వెళ్ళాలి అంటే సినిమాకి వెళ్ళడానికి ఇతరుల దగ్గర అడుక్కునేవాడిని. అరే నాకు కొద్దిగా నేను కూడా వస్తాను సినిమాకి, నాకు దగ్గర డబ్బులు లేవురా, నేను కూడా వస్తాను అంటే వాళ్ళు ఇసుకుద్దలతో నన్ను తీసుకొని పోయేవాళ్ళు. తర్వాత మారు మనసు పొందిన తర్వాత వాళ్ళే నా దగ్గరికి వచ్చి అరే సినిమాకి పోదాం రారా అనేవాళ్ళు. తర్వాత నేను రాలేదు, 2-3 సార్లు వాళ్ళ మాట వినలేదు. తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చి అరే నువ్వు నమ్ముకున్నావు, సరే బాగానే ఉంది, అయితే నువ్వు ఒక్కసారి మాతో రా సినిమాకి రా అని సినిమాకి చేసుకుని నేను రానురా, నేను వేసుకొని నమ్మాను, నా జీవితం మారింది, నేను ప్రభు దగ్గర నా పాపలు ఒప్పుకున్నాను, నేను సినిమాకి చూడకూడదు అంటే పర్వాలేదు నాన్న, మేము కూడా ప్రభు బిడ్డలమే, మా తల్లిదండ్రులు చర్చికి వెళ్తారు అని అలా మభ్యపెట్టి నన్ను కూడా తీసుకెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా నా లైఫ్లో సినిమాకి వెళ్ళాను, కానీ సినిమా చూశాను, ఇంటికి వచ్చిన తర్వాత దానికి అంత వ్యతిరేకంగా, అది ఒక మంచి హాస్యాస్పదమైన సినిమా బాగా చూశాను, ఇంటికి వచ్చిన తర్వాత దానికి వ్యతిరేకంగా నవ్వంతా ఎటుపోయిందో తెలియదు, దుఃఖం వచ్చేసింది. తర్వాత ఈ విషయం తెలిసిన మా నాన్నకి భయంకరంగా కొట్టాడు. అంతకుముందేమో నా తల్లిదండ్రులు తెలియకుండా సినిమాకి వెళ్ళేవాడిని, ఇప్పుడు తెలిసింది భయంకరంగా కొట్టిన తర్వాత ఇక నేను సినిమాకి వెళ్ళకూడదు, ఏం చేయకూడదు అనుకున్నాను. ఆ టైంలో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ చదవటానికి కొంత అభ్యంతరం, నాకు ఆరోగ్యం బాగాలేక దాన్ని ఆపేసేసాను. తర్వాత ఐటీఐ చేశాను. ఐటీఐ చేస్తూ ఉన్నప్పుడు ఇక ప్రభువు కార్యములలో, దేవుని పనిలో, దేవుని సువార్తలో పాలు పొందటం జరిగింది. ఇలాగ పాలు పొందుతూ ఉంటుండగా ప్రభువు నాతో ఒక మాట మాట్లాడాడు. నాకు 97వ సంవత్సరంలో నేను బాప్తీసం తీసుకోవడం జరిగింది, తీరాల బంగాళాఖాతంలో సముద్రంలో. అప్పుడు బాప్తీసం తీసుకున్న తర్వాత వారు పెద్దలు నా మీద చేతులుంచి హస్తనిక్షేపం చేసిన తర్వాత నాకు ఒక వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానము యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1వ వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఈ మాట నాకు బాప్తిసం ఇచ్చిన తర్వాత ఈ వాగ్దానము నాకు ఇవ్వబడింది. ఈ వాగ్దానం చేత నాకు ఆయన నా మీద చేతులుంచి ప్రార్థన చేసిన ఒక పెద్ద సేవకుడు, ఆయన పేరు ఇమ్మానుయేల్ గారు అని ఈ మధ్య చనిపోయారు. ఆయన నా మీద చేతులుంచి ప్రార్థన చేసి, రే ప్రసాద్, ఈ వాగ్దానం నీకు ఇస్తున్నాను, నువ్వు త్వరలో సేవకు వస్తే మంచిది, ప్రభు నేను సేవ పిలుస్తున్నాడు అంటే నేను అన్నాను, చాలే ఊరుకో, నాకు నేను సేవకు రావటం ఏంటి, చక్కగా చదువుకోవాలి, చక్కగా ఉద్యోగం సంపాదించాలి, చక్కగా మంచి ఉద్యోగం సంపాదించి ఒక పొజిషన్కి వెళ్ళిన తర్వాత అప్పుడు నేను సేవకు వస్తాను, అప్పుడు దాకా నేను రాను అని చెప్పి ఆయన అన్నాడు. నా భుజం మీద ఒక పెద్దగా కొట్టి, నాన్న
నువ్వు తప్పనిసరిగా నువ్వు సేవకు వస్తావురా, నువ్వు పెళ్లి చేసుకోకముందే సేవకు వస్తావు అన్నాడు. అంకుల్ మీరు ఇదే మాట మీద ఉండండి, నేను అదే మాట మీద ఉంటాను, నేను సేవకు మాత్రం రానని చెప్పాను. నేను ఎట్లా ఆ మాట చెప్పిన తర్వాత ప్రభు యొక్క ప్రేమ నన్ను ఎలా వెంటాడిందో అది మీకు కొన్ని విషయాలు చెప్తాను. నా జీవితంలో ఐటీ చేశాను. అప్రెంటిస్ చేయడానికి చీరాల ఐఎల్టీడీ కంపెనీలో అక్కడ వెళ్ళి జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఒక సంవత్సరము 2 సంవత్సరాలు అక్కడ అప్రెంటిస్ చేయటం జరిగింది. అయిపోయిన తర్వాత మళ్ళీ తిరుపతికి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్కి ఒక 3 నెలలు వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ వెళ్ళిన తర్వాత ఫ్రెండ్షిప్తో కలిసి ఉండటం నా యొక్క ఆత్మీయ జీవితాన్ని కొంతగా నష్టం చేస్తూ వచ్చింది. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తాగుబోతులు, తర్వాత భయంకరులు అన్నమాట. వాళ్ళతో కలిసి నేను ఒక 3 నెలలు ఉండాల్సి వచ్చింది. అయితే కొంత భయం ఉంది లోపల, దేవుని యొక్క సన్నిధి పోగొట్టుకుంటున్నాననే భయం ఉంది. ఇంకోటి ఏంటంటే ఎవరు లేరు కదా, నువ్వు ఒక్కడివే కదా, నీతో పాటు వీళ్ళందరూ చూడు లోకం ఎట్టా ఉందో, లోకాన్ని ఎలా అనుభవించాలో ఒకసారి అనుభవించుడు, దానిలో ఉన్న సారం తీసుకో అన్నట్లుగా నాతో ఎవరో చెబుతున్నట్లుగా నన్ను చెడగొట్టడానికి. అట్లా నా జీవితంలో మొట్టమొదటిగా నేను సిగరెట్ అలవాటు చేసుకోవడం జరిగింది. నా లైఫ్లో ఎప్పుడు కూడా అంతవరకు సిగరెట్ తాగలేదు. సిగరెట్ తాగాను, తర్వాత తాగాలని మొట్టమొదటిగా బలంతాన తాగాను. తర్వాత తాగకపోతే నువ్వు మొగోడు కాదని అన్నారు. తర్వాత అలా తాగి ఒక వారం తర్వాత దగ్గు వచ్చేసింది. దగ్గొచ్చిన పర్వాలేదు తాగు అన్నారు. తర్వాత అలవాటైంది. 3 నెలల్లో ఒక సిగరెట్ బానిస అయిపోయాను. అంటే రోజుకొక్కటే, పెట్టెలు కాదు, రోజుకొక్కటే అన్నం తిన్న తర్వాత నైటు. అట్లా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తల్లిదండ్రులకి ఏమన్నా తెలిస్తే వాళ్ళు అరుస్తారని భయం అదొకటి ఉంది. తర్వాత కనిపించని దేవుడు చూస్తున్నాడని అదొక భయం ఉంది. ఈ రెండింటిని పక్కన పెట్టేశాను. ఫ్రెండ్స్ మాట విని మరలా లోకంలో కలిసిపోవటం జరిగింది. అయితే ఒక దినాన దేవుని వాక్యంలో దేవుని యొక్క సేవకులు ఈ రీతిగా చెప్పడం జరిగింది. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. ఈ మాట ప్రభువు నాతో మాట్లాడాడు. ఒక దైవ సేవకురాలి ద్వారా ప్రభు నన్ను హెచ్చరించాడు. మారమనసు పొందినట్టుగా కనిపిస్తున్నావు కానీ నీలో లోకం ఉంది అన్నారు. అప్పుడు ఆ మాట నన్ను తాకింది. ఆ సేవకురాలు ఈ మాట చూపించి, నీ పిలుపు యొక్క నిరీక్షణ ఏంటో ఒకసారి ఆలోచించు, నువ్వు మరలా లోకం కలిసిపోతున్నావు అని తెలిసింది, కాబట్టి దేవుడు నిన్ను హెచ్చరిక చేయమంటే చెప్తున్నాను అని చెప్పి ఆ మాట చెప్పినప్పుడు ప్రభు నాతో మాట్లాడిన ఈ మాటను బట్టి నేను మళ్ళా సాగు చేసుకు, ప్రభా నేను పొరపాటు అయింది, క్షమించు, నా లైఫ్ను మరలా నువ్వే సెటిల్ చేస్తావు, నన్ను కనికరించు ప్రభా అని ప్రార్థన చేసుకుంటే ప్రభు కనికరించాడు. తన యొక్క మార్గంలో నడవటానికి నాకు సహాయం చేస్తూ వచ్చాడు. అప్పుడు దేవుని వాక్యంలో మరలా తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాల్లో ఒక మాట, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియు నైనా తన కృపను బట్టి మనలను రక్షించిన పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఈ మాట నాతో ప్రభు మరలా తన పిలుపు కొరకై మాట్లాడుతున్నట్లుగా నాకు అనిపించింది. వెంటనే ఈ మాటను బట్టి నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ దినాల్లో రేడియోలో వర్తమానం వచ్చేది, ప్రేమధార అనే కార్యక్రమం ఇప్పటికీ వస్తుంది. దాని తర్వాత సత్యాన్వేషణ అనే కార్యక్రమం వస్తుంది.
97వ సంవత్సరంలో జరిగిన సంగతి చెప్తున్నాను. ఆ దినాల్లో సత్యాన్వేషణ కార్యక్రమంలో యవనస్తుల కొరకైన మాట చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు దేవుని యొక్క సేవకులు దేవుని యొక్క సేవను గురించి అనేక ఆత్మల రక్షణ కొరకై యవనస్తులను బలపరుస్తూ ఒక మాట వాళ్ళు చెప్తూ ఉండటం నేను విన్నాను. మత్తయి సువార్త 19వ అధ్యాయము 20, 21, 22 వచనాలు. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇకను నాకు కొదువు ఏమని ఆయన అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరినడలా పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకముందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను. ప్రభు చెప్పాడు ఆ వ్యక్తికి ఏమని అంటే, అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీకున్న ఆస్తిని అమ్మి నన్ను వెంబడించు, అప్పుడు పరలోకముందు నీకు ధనము కలుగును అనే మాట చెప్తున్నప్పుడు ఆ యవనస్తుడైతే వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. కాబట్టి వాళ్ళు చెప్తున్నారు, ఈ రేడియో ముందు కూర్చున్న నీవు ఈ సాయంకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటే ఆ యవనస్తుడి వలె నువ్వు వ్యసనపడుచు వెళ్ళిపోక ప్రభు యొక్క రాజ్యవ్యాప్తి కొరకై నువ్వు కూడా సిద్ధపడవచ్చు కదా అనే ప్రశ్న వేసి, అలా ప్రశ్న వేయడం ద్వారా ఒక సందేహం కలిగింది. సందేహం కలిగినప్పుడు ప్రభువు నాతోనే మాట్లాడుతున్నాడా? అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, ఈ రేడియో ముందు కూర్చున్న నువ్వు. అప్పుడు ప్రభు నాతోనే మాట్లాడుతున్నాడు అనిపించింది. వెంటనే ఇలా కాదు, నా దినపాటు భాగంతో ప్రభా నువ్వు నాతో మాట్లాడాలి అని ప్రార్థన చేసుకొని ఆ రోజు సాయంకాలం నా దినపాటు భాగం అదే మత్తయి 19 చదువుతామంటే స్పష్టంగా అదే మాటతో ప్రభు మళ్ళీ నాతో మాట్లాడాడు. తర్వాత 29వ వచనంలోకి వచ్చేసరికి, నా నామం నిమిత్తము అన్నదమ్ములైనను అక్క చెల్లెండ్రైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు ఫలం పొందును, ఇది కాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. ఈ మాట నాతో స్పష్టంగా మాట్లాడాడు. అప్పుడు నా డైలీ పోర్షన్ అయిపోయిన తర్వాత ఈ విషయము మా అమ్మగారితో చెప్పాను. మా అమ్మగారితో చెప్తే మా అమ్మగారు ఏమన్నారంటే, అది ప్రభు అందరితో మాట్లాడతాడు, నీతో మాట్లాడు, నాతో కూడా మాట్లాడతాడు. అయితే దానికి ఒక నిరీక్షణ అనేది ఒకటి ఉంది. ఆ నిరీక్షణ కలిగి ఉంటేనే ప్రభు సేవకి వెళ్ళాలి. అయితే ఇప్పుడు కాదు, నువ్వు కొంత జాబ్లో సెటిల్ అయిన తర్వాత, నీ లైఫ్లో సెటిల్ అయిన తర్వాత అప్పుడు వెళ్దువు కానీ అంది. సరే, తల్లిదండ్రుల మాట వినాలి కదా అనుకొని నేను ఏం చేశానంటే, ఐటీ అయిపోయింది. ఐటీ అయిపోయిన తర్వాత మా చీరాల బెరాక ప్రార్థనా మందిరంలో అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు ట్రైనింగ్లో. ఆయన పేరు డేవిడ్ అన్న. ఆ అన్న అప్పుడు ఆ టైంలో హైదరాబాద్ దగ్గర షాద్నగర్ అనే ఊర్లో సేవ చేస్తున్నాడు. అన్నతో పాటు నన్ను కూడా అక్కడికి పంపించింది మా అమ్మ. అన్న, ఆ ఏరియాలో ఏదన్నా కంపెనీలు ఉంటే వీడిని అక్కడ జాయిన్ చేయండి మంచి కంపెనీలో, ఎందుకంటే వీడు ఐటీ అయిపోయింది, సర్టిఫికేట్లు తీసుకెళ్ళి నాతో పాటు పంపించింది. పంపించిన తర్వాత అక్కడ ఎక్కడికి పోయినా నా చదువంతా ఏమైపోయిందో నాకేం అర్థం కావటం లేదు. చదువుకున్నవన్నీ సర్టిఫికెట్లు ఉన్నాయి, అన్నిట్లో మంచి ర్యాంక్ వచ్చింది. అయితే చదువుకొని ఒక్కటి గుర్తు, వాళ్ళు ఇంటర్వ్యూ కానీ కూర్చోబెట్టినప్పుడు వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు, ఇదేంటి అని అడుగుతుంటే నాకేది గుర్తు రావడం లేదు. అంటే నేను దొంగ సర్టిఫికేట్ తెచ్చుకున్నానా? వాళ్ళు అంటున్నారు, దొంగ సర్టిఫికేట్ అని తెచ్చుకున్నావా, లేదా డబ్బులు ఇచ్చాను దొంగ సర్టిఫికేట్ తెచ్చుకున్నావా అని అన్నారు. కాదండి, నేను కష్టపడి చదివానండి, నేను పాస్ అయ్యానండి అంటే వాళ్ళు నమ్మడం వల్ల. ఎందుకంటే మేము చెప్పిన దానికి నువ్వు రిప్లై ఇవ్వడం లేదు అని చెప్పారు. నేను తర్వాత ఇవన్నిటిని గురించి ఆలోచించిన తర్వాత, ప్రభువు తన సేవకు పిలిచిన తర్వాత అవన్నీ నాకు గుర్తు చేసి ఉంటే నేను ఆయన సేవను దూరం చేసేవాడినేమో అనిపించింది. ఆ సేవను వదిలిపెట్టేసేవాడినేమో అనిపించింది.
తర్వాత ఆ సేవను వదిలిపెట్టడానికి బదులుగా ప్రభు నాతో స్పష్టంగా మాట్లాడాడు. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింపము, నిన్ను పంపిన వాడను నేనే. ఈ మాట ద్వారా ప్రభు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. నిన్ను పంపిన వాడను నేనే. ఎందుకు నిన్ను పంపుతున్నాను అంటే మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపము. మిద్యానీయుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షింపము. ఇశ్రాయేలును రక్షించడానికి నేను పంపుతున్నాను అని చెప్పి దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు అక్కడున్న అన్నతో చెప్పాను, అన్న నేను ఒకసారి ఇంటికి పోయి వస్తాను అంటే, ఇప్పుడే మొన్న కదా వచ్చావు, అప్పుడే ఇంటికి వెళ్తావు ఏంటంటే, లేదన్నా ఒకసారి ఇంటికి పోయాలనిపిస్తుంది అన్నాను. తర్వాత ఇంటికి వెళ్ళాను. చీరాల దగ్గర మా తాతయ్య సేవ చేసే ఊర్లో సంతరావూరు అనే ఊర్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అప్పటికే నేను రాకముందే మా అమ్మకు మెదడులో బ్లడ్ క్లాట్ అయిపోయి ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది. చాలా బాధాకర స్థితిలో నేను చూడాల్సి వచ్చింది. ఉదయకాలము కుటుంబ ప్రార్థనలు కూర్చున్నాం. కుటుంబ ప్రార్థనలు కూర్చుంటే ప్రభువు ఆ కుటుంబ ప్రార్థనలో నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించినట్లా నా యొద్దకే రావలను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హే క్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి యెహోవా జీవంతో ప్రమాణం చేసినట్లా జనములు ఆయన యందు తనకు ఆశీర్వాదము కలుగుననుకొందురు, ఆయన ఎందే అతిశయపడుదురు. ఇక్కడ ఈ మాటను బట్టి మొదటి వచనంలో ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించినట్లా నా యొద్దకి రావలెను, నీవు ఇటు అటు తిరుగుటం అనే మాట. ఈ మాట చదువుతున్నాడు మా తాతయ్య, నాతో చెప్పాడు, నువ్వు ఇప్పుడు దాకా ఇటు అటు తిరుగుతున్నావు కాబట్టి ఇప్పుడు ప్రభు అంటున్నాడు ఇటు అటు తిరగకుండా నా యొద్దకే రా అని ప్రభు పిలుస్తున్నాడు. కాబట్టి ఇక నుంచి నువ్వు ఆయన సేవకు వెళ్ళు అని చెప్పి. అప్పుడు నేను అన్నాను, తాతయ్య ఒక్క ఛాన్సు పోలీస్ సెలక్షన్లు ఉన్నాయి, అది అయిన తర్వాత చూస్తాను తాతయ్య అన్నాను. సరే, పోలీస్ సెలక్షన్లు జరిగినాయి. పోలీస్ సెలక్షన్లో కూడా అన్ని సెలెక్ట్ అయిపోయాను. ఎందుకంటే మా నాన్నగారు పోలీస్ కనుక అప్పుడు ఫిట్నెస్ బాగుంది. అన్నీ రన్నింగు, తర్వాత హై జంప్, లాంగ్ జంప్ అన్నీ అయిపోయినాయి. రన్నింగు అన్నీ అయిపోయినాయి. చివరికి రిటర్న్ టెస్ట్కి వచ్చేసరికి నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి వెళ్ళాం. మా తమ్ముడికి నాకు, తర్వాత చీరాల పోలీస్ క్వార్టర్స్లో నాతో పాటు ఫ్రెండ్స్ అందరూ వారందరికి వచ్చేసింది. నాకు మా తమ్ముడికి రాలేదు. జస్ట్ మిస్, ఒక్క 2 మార్క్స్లో. అందులో డిపార్ట్మెంట్లో అందరూ ఉన్నారు. మా ఎస్బీ ఆఫీసులో మాకు తెలిసిన బంధువులు అందరూ ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు కూడా దీనికి సహకరించలేదు. అయితే ఒక్కటి చెప్తాను, ప్రభు యొక్క నిర్ణయం మా పక్షాన ఉంది కనుక నేను ఇటువంటి తిరగటం మాని ఆయన సేవకు రావాలి అని ప్రభు యొక్క ఉద్దేశం. తర్వాత యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనంలో నీవు నా సొత్తు అనే మాట, ఆ మాట నన్ను మళ్ళా బలపరిచి, నీవు నా సొత్తు, నువ్వు గవర్నమెంట్ సొత్తు కాదు, ఇటు ప్రైవేట్ సొత్తు కాదు, నువ్వు నా సొత్తు అనే మాట. అప్పుడు నాకు డిక్లరేషన్ అయిపోయింది. వెంటనే చీరాల్లో బెరాక ప్రార్థనా మందిరంలో సేవ చేస్తున్న దైవజనుడు జాన్ సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళాను. ప్రభు యొక్క అంకుల్ నన్ను ప్రభు సేవకులు ఇస్తున్నాడు, నేను సేవకు వస్తాను, ప్రభు ఈ వాగ్దానం ద్వారా నాతో మాట్లాడాడంటే ఆయన కొన్ని ప్రశ్నలు వేశాడు. ఎలా మాట్లాడాడు, ఏ విధంగా మాట్లాడాడు, ఎందుకు రమ్మన్నాడు అన్నీ అడిగాడు. అడిగిన తర్వాత నేను వాక్యాధారంగా అన్నీ చూపించిన తర్వాత సరే అన్నాడు. తర్వాత కొంతకాలం అక్కడ మందిరంలో ఉండటం జరిగింది. తర్వాత అక్కడి నుంచి మరలా ఒంగోలు ఎస్కోలు ప్రార్థన మందిరానికి అంకులతో పాటు వెళ్ళడం జరిగింది. అక్కడ కొంత నాకు అనారోగ్య పరిస్థితిని బట్టి తర్వాత మళ్ళీ చీరాల రావడం జరిగింది. అప్పుడు నెహెమ్యా గారు ఇప్పుడు పరలోకానికి వెళ్ళారు, ఆయన చనిపోయారు. ఆయన అప్పుడు నన్ను ఏం చేశారంటే అక్కడి నుంచి
భద్రాచలం పంపించారు. భద్రాచలం పంపించిన తర్వాత అక్కడ కోయ ట్రైబ్స్ మధ్య సేవకు వెళ్ళడం జరిగింది. వేలేరుపాడు, ఇప్పుడు అది పోలవరం ముంపు గ్రామాలు. అక్కడ సేవకు వెళ్ళటం జరిగింది. సేవకు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నా యొక్క మొట్టమొదటి సేవలో సంఘము కరెక్ట్గా 5 మంది. ఆ 5 మందితో నా సేవను ప్రారంభించాను. తర్వాత అక్కడి నుంచి నేను మరలా గుంటూరు దగ్గర గుండవరం అనే ఊర్లో సేవకు వచ్చాను. ఆ లోపుగా మా నాన్నగారు 2002లో చనిపోయారు. ఆ తర్వాత నా లైఫ్లో ఎన్నో పరిస్థితులు గుండా వెళ్ళటం జరిగింది. తర్వాత 2002లో జూన్ నెల 6వ తారీఖున నాకు వివాహం జరిగింది. తర్వాత 2002వ సంవత్సరం జూలై 24వ తేదీన మా నాన్నగారు చనిపోయారు. అప్పటి నుంచి కొంత ఇబ్బందిగా పరిస్థితులు నేను ఎదుర్కొంటూ వచ్చాను. అప్పటి వరకు మా నాన్నగారు నాకు ఆర్థికంగా కొంత సహాయం చేస్తూ వచ్చారు. తర్వాత మా నాన్నగారు చనిపోయిన తర్వాత కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడటం జరిగింది. అలాంటి పరిస్థితులకు ప్రభు నాతో నేను నీకు సొత్తు అని చెప్పి ఆయన నాతో ఉండి నన్ను బలపరుస్తూ వచ్చాడు. అనేక కష్ట పరిస్థితులు వచ్చాయి. ఇలాగూ కష్ట పరిస్థితులు గుండానే ప్రభు నన్ను తీసుకుని పోతూ వచ్చాడు. కొంతకాలం తర్వాత కుటుంబాల్లో సమస్యలు ఏర్పడ్డాయి. ఎంత పరిస్థితులు అంటే 2008 సంవత్సరంలో నేను అనంతపురం జిల్లా టిఎన్పల్లి, తూర్పు నడింపల్లి అనే ఊరికి సేవకు వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభువు అక్కడ నన్ను ట్రైనప్ చేయటం మొదలుపెట్టాడు. దేవుడు కఠినమైన పరిస్థితులు నాకు అనుమతించాడు. ఆ పరిస్థితులను తట్టుకోలేక సేవను వదిలేసేసి, కుటుంబాన్ని వదిలేసేసి దూరంగా వెళ్ళిపోవడం జరిగింది. నా కొరకు అనేక మంది దైవజనులు ప్రార్థన చేస్తూ వచ్చారు. మరలా నేను ఈ దినాన్న ఈ రకంగా ఉన్నానంటే వారి ప్రార్థనలే నన్ను ఇంతవరకు కాపాడుతూ వచ్చింది. కొన్నిసార్లు ఎందుకు ఈ సేవ చేయటం అని సేవ నుంచి ఇంటికి వెళ్ళిపోయాను. తట్టుకోలేక, బాధలు తట్టుకోలేక, ఇబ్బందిగా పరిస్థితులు ఎన్నో వచ్చాయి. అయితే ప్రభు నన్ను అన్నింటిలో కొన్ని కాపాడుతూ వచ్చాడు. దేవుని యొక్క కృప, నేను ఈ దినమున ఆయన కృపలో బలపడటానికి, ఆధ్యాత్మికంగా ప్రభు పరిచయలో ఈ దినమున నేను ఉండటానికి ప్రభు నాకు ఎంతో కృపనిస్తూ వచ్చి, బలపరుస్తూ వచ్చి, నేను ఈ దినం బలపడి ఆయన కొరకు నిలబడ్డాను అంటే ఆయన నన్ను పడిపోయిన వాడిని లేవనెత్తాడు. పడిపోయిన నన్ను, పారిపోతున్న నన్ను, జంకుతున్న నన్ను, భయపడుతున్న నన్ను బలపరిచి నిలబెట్టాడు. తన కృపలో నన్ను దీవించాడు. తన వాక్యం ద్వారా దినదినం పోషిస్తూ ఉన్నాడు. అనేక రకాల పరిస్థితుల గుండా నన్ను తీసుకుపోతూ ఉన్నాడు. నాకు 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె పేరు సూసన్న బ్లెస్సీ, డిగ్రీ అయిపోయింది. తర్వాత చిన్న కుమార్తె మేరీ గోల్డ్, వొకేషనల్ కోర్స్ MLT అయిపోయింది. తన కొరకు వారి కొరకు ప్రార్థన చేయండి. నా భార్య పేరు ఎలిజబెత్, తన కొరకు ప్రార్థన చేయండి. అనేక మంది ప్రార్థన ఫలితమే ఈ రీతిగా నేను సేవలో ఉండటానికి, నేను ప్రభు కొరకు సాగిపోవడానికి, ఈ యొక్క పరిచయం అంతకందుకు అభివృద్ధి పొందాలని ప్రభువు నామను బట్టి ఈ యొక్క సాక్ష్యమును ముగిస్తున్నాను.